వెల్కమ్ టు ఫెయిర్ మీడియా. ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి అంశం, ఈ నెల 18వ తేదీ నాడు వరంగల్ ఇస్లామియా కాలేజీలో వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ అతి భారీ సభను ఏర్పాటు చేయబోతున్నది. ఈ యొక్క సభను విజయవంతం చేయడానికి వరంగల్ లో ఉన్నటువంటి ముస్లిం కమ్యూనిటీ సెంటర్ ములుగు రోడ్లో ఉంది. ఇటువంటి కమ్యూనిటీ సెంటర్ ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కమ్యూనిస్టు పార్టీల నాయకులు మరియు అంబేద్కరిస్టులు, అట్లాగే వివిధ సెక్షన్స్ మరియు ప్రధానంగా దేశంలో ఎదుర్కొన్నటువంటి మధ్య భారతంలో ఆపరేషన్ కగారుకు వ్యతిరేకంగా కూడా ఇక్కడ ప్రస్తావన రావడం జరిగింది. అట్లాగే ఈ యొక్క సమావేశానికి అధ్యక్ష వర్గంలో ఉన్నటువంటి ముఖ్యంగా మౌలానా ఫసియుద్దీన్ ఖాస్మీ, ఈయన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వరంగల్ జిల్లా కన్వీనర్. తర్వాత ఎంఏ మజీద్ వరంగల్ మరియు హనంకొండలో సుపరిచితమైనటువంటి, తనకు ఆరోగ్యం సహకరించకపోయినా కూడా దీర్ఘకాలంగా సభ అయిపోయేంత వరకు కూడా వేచి చూసి ఉండి వెళ్ళడం జరిగింది. అట్లాగే ఏఐఎంఐఎం పార్టీకి చెందినటువంటి వరంగల్ జిల్లా కన్వీనర్ ఎంఏ సుభాన్ పాల్గొన్నారు. అయితే ఈ యొక్క సభ నిర్వహణ కార్యక్రమాన్ని కంప్లీట్గా మొదటి నుండి చివరి వరకు అత్యంత విజయవంతంగా నిర్వహించినటువంటి వారు మొహమ్మద్ అబ్దుల్ అలీ జుబేర్. ఈయన తన యొక్క పరిచయము ఇండియన్ నేషనలిస్ట్ మూవ్మెంట్ జనరల్ సెక్రటరీగా చేసుకున్నప్పటికీ కూడా ఈ యొక్క జరగబోయేటువంటి వక్ఫ్ వ్యతిరేక బహిరంగ సభకు ఏ రకంగా విజయవంతం చేయాలి అనేటువంటి అంశంపై ఈ యొక్క రౌండ్ టేబుల్ను కోఆర్డినేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. నాయకులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు జరుగుతున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశం ఏదైతే ఉందో అప్పుడు సభలకు వ్యతిరేకంగా ఈ యొక్క సమావేశం యాక్చువల్గా ఈ ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడే మనం కొంచెం అప్రోచ్ చేస్తే బాగుండేది. ఇప్పుడు కొంచెం చాలా లేట్ అయింది. అయినప్పటికీ నాకు అంటే ఈ సందర్భంగా చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, ఇప్పటికైనా మన శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో ఆ శ్రేయోభిలాషులు అందరినీ కూడా పిలిచి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో అందరినీ పిలిచి అందరితో మమైక్యం కావడానికి మన సోదరులు ప్రయత్నం చేయడం చాలా మంచి పరిణామం. వివిధ బీజేపీ ఇతర పార్టీలలో మీ యొక్క పాత్ర అంటే ప్రతి సందర్భంలో క్రియాశీలకంగా ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అంటే ఏదైనా జరిగినప్పుడే మనం రోడ్డు మీదకి రాకుండా ప్రతి సందర్భంలో ఇప్పుడు కమ్యూనిస్టు పార్టీలో కావచ్చు, లేకపోతే బీజేపీ ఇతర పార్టీలలో కావచ్చు, అందులో మీరు క్రియాశీలకంగా ఉంటారు. కాబట్టి ఇలాంటి సంస్కృతులు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు దాన్ని అపోజ్ చేస్తూ ఆయా పార్టీల ద్వారానే కొంచెం వాయిస్ అనేది వినిపిస్తే బాగుంటుంది. ఈ సందర్భంగా రేపు మే 18వ తారీఖున జరిగేటువంటి బహిరంగ సభ ఏదైతే ఉన్నదో ఆ బహిరంగ సభ సందర్భంగా మా విద్యార్థి సంఘాలకు ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పినా దాని విజయవంతం కోసం మా శాయశక్తుల కృషి చేస్తామని ప్రయత్నిస్తామని ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. సంఘాలకు, ముస్లిం నాయకులకు అందరికీ ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, ఆర్ఎస్ఎస్, బీజేపీ ఇవన్నీ దొంగలు, దాని ఏజెండా అనేది మనందరికీ తెలిసిన విషయం. ఇదంతా దాని ఎజెండా ఆర్య బ్రాహ్మణ ఎజెండా, దాని తత్వం కూడా వర్ణ వ్యవస్థ తత్వం అంతా కూడా తెలిసిందే. ఇది దీని గురించి చర్చ కాదు. ఇప్పుడు ఈ వక్ఫ్ను మనం ప్రజలకి ఎట్లా తెలియాలి, విద్యార్థులకు ఎట్లా చేయాలి, ఎట్లా చేరవేయాలి, ఆ చర్చను ఈ దేశంలో ఏ విధంగా తీసుకురావాలనే ఒక కాన్సెప్ట్ ముందు తీసుకురావాల్సిన అవసరం ఉందని కూడా ప్రత్యేకంగా ఈ సభకు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఇందాక ఒకసారి మాట్లాడుతూ తిరుపతి టీటీడీలో ముస్లింలకు అవకాశం కల్పిస్తారని చెప్పి ఇది కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఈరోజు ఏదైతే ఉందో వక్ఫ్లోకి ఈరోజు హిందూ సంబంధించిన మతం సంబంధించినటువంటి వాళ్ళు తీసుకొచ్చింది కదా, అది తీసుకొచ్చినప్పుడు మరి టీటీడీ కానీ అదేవిధంగా దేవాదాయ శాఖ కానీ వీటిలోకి మరి ముస్లింలను తీసుకుంటారని కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా అఖండ భారత్ అని చెప్పి మా కళ అఖండ భారత్ అని చెప్తాను. ఈరోజు కొన్ని
చిన్న కోట్ల మంది అంటే మైనారిటీలో ఉన్నటువంటి ముస్లింలనే ఈరోజు భారతదేశంలో ఎంత హింసిస్తారు, ఆ వివక్ష అనేది మనకు తెలుస్తూ ఉన్నది. అదే అఖండ భారత్ అయితే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ ఇదంతా కలుస్తుంది. కలిసిన తర్వాత ఇన్ని కోట్ల మంది ముస్లింలు అయితే ఇంకా సమానమైతే అప్పుడేం చేస్తారు. కాబట్టి అఖండ భారత్ అనేది ప్రజలను మభ్యపెట్టి రాజకీయాల్లోకి రావడం కోసం మాత్రమే వాడుకుంటారని కూడా అందరికీ తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఈ విషయాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ యూనివర్సిటీలలో విద్యార్థులకు, కళాశాలలో చదువుకున్నటువంటి విద్యార్థులకు కూడా ఈ చర్చను తెలియజేయాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేస్తూ అవకాశం ముగిస్తున్నాను. నా పేరు శివ, డెమోక్రటిక్ స్టూడెంట్స్ అసోసియేషన్ హన్మకొండ జిల్లా కన్వీనర్. ఈ రోజు వరకు ఇందిరాగాంధీ కూడా మోయాల్సి వస్తుంది. ఇందిరాగాంధీ చచ్చిపోయిన 60 ఏళ్ళకు కూడా ఈ రోజు పాకిస్తాన్ కు ఇండియాకు యుద్ధం జరుగుతుందంటే ఇందిరాగాంధీ ముస్లింలు కారణం అని చెప్తారు. ముఖ్యంగా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకు వ్యతిరేకంగా ఇక్కడ మీరు అందరూ సమావేశమైనారు. ఇది మంచి విషయమే, కానీ ఈ వక్ఫ్ అమెండ్మెంట్ కంటే ముందు, దీన్ని వ్యతిరేకించే కంటే ముందు అందులో ఏముందో మనం తెలుసుకునే ప్రయత్నం చేయాలి. గత నెల రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ముస్లింలను వ్యతిరేకించడానికి ఈ సూడో బత్తాయిలో ఏం వాడుతున్నారు అని అంటే, ప్రతి ఒక్కరు ముస్లింని దేశస్తులకే వెళ్ళిపోవాలి, ముస్లింని దేశస్తులు కాదని అంబేద్కరే రాసిండు, పార్టీషన్ ఆఫ్ పాకిస్తాన్ అని ఒక బుక్ లో రాసిందని చెప్తారు. కానీ వాళ్ళు కూడా పార్టీషన్ ఆఫ్ పాకిస్తాన్ పూర్తి సాహిత్యం ఏముందో తెలియదు. ఆ 2 పేజీలు వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చేటి చూసుకొని వాటిని ప్రచారం చేసుకుంటూ ఉంటున్నారు. కానీ వాళ్ళకంటే ముందు మనం ది పార్టీషన్ ఆఫ్ పాకిస్తాన్ బుక్ చదవాల్సిన అవసరం ఉన్నది. థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్ చదవాల్సిన అవసరం ఉన్నది. స్టేట్స్ అండ్ మైనారిటీస్ అనే పుస్తకాన్ని చదవాల్సిన అవసరం ఉన్నది. ఈ పుస్తకంలో ముస్లింల మీద బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ ఒపీనియన్ని షేర్ చేసిండు, దాన్ని మనం ఎట్లా ఆచరించాలని ఒక అవగాహన వస్తుంది. ఐఐటి మద్రాస్ లో ఫాతిమా లతీఫ్ అని ఒక పిహెచ్డి స్టూడెంట్ ఒక అగ్రకులానికి సంబంధించిన వ్యక్తి వేధిస్తున్నా అని చెప్పేసి ఆ ప్రొఫెసర్ పేరు పెట్టి సూసైడ్ చేసుకొని చనిపోతే ఏదో ముస్లిం సమాజం కూడా రోడ్ల మీదకి వచ్చి మా మహిళకు అన్యాయం జరిగిందని మాట్లాడిన సందర్భాన్ని మనం చూడలేము. ఎందుకంటే అది జనాల్లోకి రాలేదు. అలాంటి విషయాన్ని మనం బయటకు తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఉమర్ ఖాలిద్ ఒక వ్యక్తి ఢిల్లీ యూనివర్సిటీలో పోరాటం చేస్తే 1400 రోజులుగా జైల్లో మాగితే ఈ రోజు వరకు కూడా ముస్లిం సమాజం ఏకతాటి మీదకి వచ్చి ఉమర్ ఖాలిద్ దేశం కోసం మాట్లాడిన రిలీజ్ చేయాలని చెప్పేసి ఆలోచన మనకు రావట్లేదు. అలాగే 2019లో సిఐఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్న పాలిటెక్నిక్ కాలేజ్ నుండి ముందున్న ఫంక్షన్ వరకు ర్యాలీగా చేస్తే తర్వాత రోజే ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన వాళ్ళు ట్యాంకర్లలో పసుపు నీళ్ళు పట్టుకొని వచ్చి మా రోడ్డు మలినం చేసిరని చెప్పేసి నీళ్లతో శుభ్రం చేసుకుంటూ వెళ్తే ఏ ఒక్కరు కూడా దాన్ని ఖండించుకుంటూ ఒక స్టేట్మెంట్ ఇవ్వలేరు. ఈ రోజు మనం వరంగల్లో ఆ పరిస్థితిలో ఉన్నాం. ఎప్పుడో ఒకసారి ఒక ఘటన జరిగితే దాన్ని ముస్లింలకు సాగుగా చూపి మనల్ని అభద్రతా భావంలోకి నెట్టేస్తుంటే మనం కనీసం స్పందించలేని స్థితిలో ఉంటున్నాం. మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఫెలోషిప్ ఈ భారతదేశంలో ఉన్న ముస్లింలు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అంటే 20 లక్షల ప్రోత్సాహం కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది. ఆ స్కీమ్లు పార్లమెంట్ లో తీసేస్తే ఏ ముస్లిం సంఘం కూడా రోడ్ల మీదకి వచ్చి మా వాళ్ళు పేదలు ఉన్నారు, మాకు హక్కులు కావాలని చెప్పి మాట్లాడిన సందర్భాన్ని మనం చూడలేదు. దయచేసి పోగొట్టుకున్న హక్కులని బేరమాడి విషయం ఎత్తి సాధించుకోలేము, నిరంతర పోరాటంతో తప్ప అని చెప్పాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి పోరాటం అన్ని రకాల ప్రయత్నాలకు మూలం, పోరాటమే హక్కులను సాధించుకోవడానికి మూలం. ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆచరణని మనం ముందు కొనసాగిస్తూ ఈరోజు ఎన్ఆర్సీ వ్యతిరేకంగా, సిఏఏ వ్యతిరేకంగా పోరాటం చేస్తే దాన్ని తాత్కాలికంగా నిలిపేసిరు, మళ్ళీ ఇంప్లిమెంట్ చేసిరు. ఇప్పుడు అక్వార్డుకు వ్యతిరేకంగా కూడా మనం మాట్లాడితే కొద్ది రోజుల నుంచి తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. కాబట్టి దానికి వ్యతిరేక పోరాటం నిరంతరం కొనసాగించినప్పుడు మాత్రమే మనం శాశ్వత ఫలితాలను చూస్తామని ఆలోచిస్తూ 18వ జరిగే కార్యక్రమానికి కాకతీయ యూనివర్సిటీ బిఎస్ఎఫ్ తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. మా వంతు కూడా జన సంస్కరణ కోసం తోడ్పడతామని తెలియజేస్తూ ముగిస్తున్నా. ఉన్నటువంటి ఒక ప్రోగ్రెస్ ఆలోచన ఏంటంటే, ఒక మర్డర్ జరిగిన, ఒక స్టేట్ అగెన్స్ట్ స్టేట్ లాంటి కేసు జరిగిన అందరికీ సమానమైనటువంటి శిక్ష ఉంటుంది. పర్సనల్ లాకి వచ్చినప్పుడు మాత్రమే ఏ రిలీజియన్కి సంబంధించినటువంటి పుస్తకాలు, వీటి యొక్క ఆధారాలు, వీటి యొక్క సోర్సెస్ మీద నిలబడి ఒక చట్టాన్ని తయారు చేసుకొని ఉన్నాం మనం. అది హిందువులకు కానీ ముస్లింలకు కానీ ఏ పర్సనల్ లాగా అయినా సరే. సో ఇప్పుడు వక్ఫ్ బిల్ అనేది, వక్ఫ్ చట్టం అనేది ఒక ఆస్తులకు మాత్రం సంబంధించింది కాదు. అది చారిటబుల్ ట్రస్ట్గా చూడాలి. అది రేపటి రోజున ముస్లిం సోదరులకు కానీ వాళ్ళ ఉన్నటువంటి కమ్యూనిటీలో వాళ్ళకి రేపటి రోజున ఉపయోగపడే విధంగా వీటి యొక్క ప్రాపర్టీ మెయింటెనెన్స్ చేసేది వాళ్ళు మాత్రమే కమ్యూనిటీగా ఉండేది, వారసత్వంగా వస్తూ ఉన్నది. వచ్చే వారసత్వ క్రమంలో ఎప్పుడు ఎక్కడ కూడా
పేపర్ కానీ కాగితం కానీ ఎట్లాంటిది ఏం లేదు. మెజారిటీ ఆఫ్ టైమ్స్ ఓవరాల్గా మాత్రమే ఇది వాడుకునే విధంగా ఉన్నది. అది 1000 సంవత్సరాలు 100 సంవత్సరాలుగా మనం వాడుతూ ఉంటాం. ఇప్పుడు వీటికి చట్టబద్ధమైనటువంటి తీసుకురావాలంటే ముందుగా అన్నిటికీ రిజిస్ట్రేషన్ చేయాలి. సో ఆ ప్రాసెస్ మొదలుపెట్టిన తర్వాత ఇట్లాంటివి తీసుకొని రావాలి. దీన్ని ఒక డెమోక్రటిక్ ఫ్యాబ్రిక్ మీద, అంటే కేవలం నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ మీద కానీ వీటి యొక్క రాజకీయ స్వలాభాల కోసం హిందుత్వ ఎజెండాని అమలు చేసే ప్రయోగాల్లో ఇదొక ప్రయోగంగా సిఏఏ ఎన్ఆర్సీ తీసుకొచ్చిందో అదే దారిలో బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఉన్నది తప్ప కొత్తగా ప్రోగ్రెసివ్ ఆలోచన తీసుకొచ్చి దీన్ని ఏదో మేము ప్రోగ్రెసివ్ ఆలోచన ద్వారా ఇంకా విస్తృతపరుస్తామని కేవలం చేసేదాన్ని మనం నమ్మకూడదు. సో ఇట్లాంటి వాటిపై మనం అందరం కూడా ఐక్యంగా ఇంతమంది రావడం అనేది ఒక హ్యాపీ విషయం కాంగ్రెస్. సో దీనికి అందరం కూడా మనం మద్దతు తెలిపి ఎస్ఎఫ్ఐ కూడా పూర్తి మద్దతు తెలుపుతా ఉన్నాం. మా పార్టీ అయిన కానీ ఇతర అన్ని కూడా మేము మద్దతు కూడా ఉన్నాం. ఈ కార్యక్రమానికి అన్ని రకాల సమీకరణ కానీ దేనికైనా అవసరాలు వచ్చి మేము అన్నింటి కూడా సపోర్ట్ చేసి ఈ కార్యక్రమంలో విజయవంతానికి పాల్గొంటామని చెప్తా ఉన్నాం. సభకు నీల్ సలాం, గ్రీన్ సలాం, కాంప్లైంట్లు అందరూ ఉన్నారు కాబట్టి లాల్ సలాం, నీల్ సలాం, గ్రీన్ సలాం, లాల్ సలాం. గ్రీన్ సలాం అంటే హైదరాబాద్లో వరంగల్లో ఉంటే ముస్లిం అవుతుంది, అడవిలో ఉంటే ఆదివాసులు అవుతుంది కాబట్టి గ్రీన్ సలాం కూడా చెప్పాలి. గ్రీన్ సలాం, లాల్ సలాం, గ్రీన్ సలాంతో గ్రీన్ సలాం కూడా మిత్రులారా, చాలా విషయాలు పెద్దలు మాట్లాడండి. మాజీ సార్ చాలామంది విషయాలు చెప్పిండ్రు. కాబట్టి మిత్రులారా, సిఏ ఎన్ఆర్సీ మీటింగ్ జరిగినప్పుడు మనందరం చూసినాం. అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, కాకతీయ తమ్ముళ్ళు చాలా మంది ఉన్నారు. శివుడు వీళ్ళందరూ ఇప్పుడు వీళ్ళందరూ వచ్చారు, పెద్దవాళ్ళు చాలా మంది వచ్చారు. కాబట్టి అందరూ డిస్టర్బెన్స్ రైట్. ఫస్ట్ ఉస్మానియాలో ఎన్ఆర్సీసీఏ సంబంధించి 20,000 మందితో మీటింగ్ పెట్టాం. 20,000 మందితో మీటింగ్ పెట్టాం. ఎందుకు అయినా దాని తర్వాత ఏం పరిణామం జరుగుతుంది అనేది మాకు ఐడియా ఉన్నాయి. కాబట్టి దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేసుకుంటే యూనివర్సిటీ జేబీ నుంచి, సెంట్రల్ యూనివర్సిటీ నుంచి, రోహింగ్ పేపర్ నుంచి ఉద్యమాలు అన్నింటి చూస్తున్నాం. కాబట్టి క్రమేణా చాలా క్రమపద్ధతిగా వాళ్ళు ఎట్లా వస్తున్నారు అనేది మనం చూస్తున్నాం. అందరికీ తెలుసు. ఫస్ట్ పహల్గాం మీద జరిగిన దాడిని మనందరం ముక్త కంఠంతో ఖండించాలి. బాబాసాహెబ్ చెప్పారు, ఆమె ఇండియన్ ఫస్ట్ అండ్ లాస్ట్, ఆమె ఇండియన్. ఈ మట్టి మీద ఎవడు అన్యాయం చేయాలని, దీన్ని ద్రోహం చేయాలని చూసినా దాన్ని తుదకుండా మనం వ్యతిరేకించాలని చెప్పారు. మత హింసను వ్యతిరేకించిన, మత హింసను లోకమంతా వ్యతిరేకిస్తుంది. పహల్గాం మీద ఉగ్రవాదుల దాడి, మత ఉన్మాదుల దాడి, పేరడిగి చంపిలు అంటున్నారు. భారతదేశంలో కూడా కులమడిగే చంపుతున్నారు. దాన్ని ఎవరు ప్రశ్నిస్తలేదు, దాన్ని ఎవరు వ్యతిరేకిస్తారు. బాబాసాహెబ్ దాన్ని ప్రశ్నించమని చెప్పి, కుల ఉన్మాదాన్ని ప్రశ్నించకుండా మత ఉన్మాదాన్ని మాత్రమే ప్రశ్నిస్తే అది ఏమైతుంది అంటే అసంపూర్ణంగా మిగిలిపోతుంది. ఏ ఉద్యమాలు సక్సెస్ కావచ్చు చెప్పారు. అట్లనే మత ఉన్మాదాలు వ్యతిరేకించాలి, కుల ఉన్మాదాలు వ్యతిరేకించాలి. అట్లనే అత్యంత దుర్మార్గంగా అడవిలో ఆదివాసుల మీద జరుగుతున్న హింస కూడా మనందరం వ్యతిరేకించాలి. నిర్దాక్షిణ్యంగా జరుగుతున్నారు ఆదివాసులు. హింస ఎవరు చేసినా సరే, అది నక్సలైట్ చేసినా, వీరు చేస్తున్నారా, కేంద్ర బలంగా ఎవరైనా కానీ హింస ప్రమాదం, అమాయకులు బలవుతున్నారు. కాబట్టి కుల హింసను, మత హింసను, ఆదివాసులుగా జరుగుతున్న హింస అన్నిటిని కూడా మనం వ్యతిరేకించాలి. తర్వాత మహబూబ్ రోడ్ సంబంధించి అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి ఆ పోరాటంలో, ఆ వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటంలో ఉస్మానియా విద్యార్థుల్లో పూర్తి సంఘీభావం మా జుబేర్ భాయ్ ఉంటుంది. జుబేర్ భాయ్ అని అంటే ముస్లిం బిడ్డగా చూడము, ఒక దళితుడిగా, ఉస్మానియా విద్యార్థిగా మా రక్త బంధువులాగా చూస్తాం. జుబేర్ భాయ్ అయినా, మాజీ భాయ్, కుటుంబ సభ్యులాగా చూస్తాం. మేము బైసాఫ్ మనందరం రక్త బంధువులు. ఇంతకుముందు చాలామంది మిత్రులు చెప్పిండ్రు, పెద్దవాళ్ళందరూ చెప్పిండ్రు, సార్ అంతా చాలామంది చెప్పిండ్రు. మా కుటుంబంలో ఒక భాగం. సరే, మైనారిటీ కాదు, మనందరం మెజారిటీ. ఈ దేశాన్ని ఏలేటోళ్ళం. ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఫాసిస్టు ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మనం పోరాటం చేయాల్సినది. కానీ ఒక యాక్ట్ జరిగినప్పుడు మనం కూర్చోవడం అనేది కొంచెం బాధ కలిగిస్తాము. ఎందుకంటే వరంగల్ జిల్లా అనేది అది తెలంగాణకైనా, నక్సలిజానికైనా, దళిత ఉద్యమానికైనా, ఆదివాసీ ఉద్యమానికైనా, ఏ ట్రైబ్ ఉద్యమానికైనా సెంట్రల్ పాయింట్గా వరంగల్ ఉండేది. ఇంతకుముందు గద్దరు కొండపల్లి సీతారామయ్య గారు మీటింగ్ పెట్టినప్పుడు ఎట్లా వచ్చిందని చెప్పేసి మిత్రులు చెప్పింది, పెద్దలు ఇంతకు చెప్పలేదు.
ఆ ఉద్యమాలన్నీ తరుగుతూ పోయినాయి. ఇప్పుడు ఉల్లిగడ్డల ధర పెరిగిందన్నప్పుడు నేను చిన్నప్పుడు పెట్రోల్ ధరలు పెరిగిందన్నప్పుడు దేశం మొత్తం ఒక పిలుపునిష్టం కమిషన్ గారు పెట్రోల్ రేట్లు పెరిగినాయి అన్నప్పుడు. కానీ పెట్రోల్ కోసం తరగబెట్టాలంటే ఇప్పుడు ఒక ఉద్యమం కనిపిస్తుంది. మన ఉద్యమాలు మనమే చంపాం. నక్సలైట్ చచ్చిపోతే మాకు సంబంధం లేదు, కానీ కమిషన్ చచ్చిపోతే మాకు సంబంధం లేదు, ముస్లింలు చచ్చిపోతే మాకు సంబంధం లేదు, క్రిస్టియన్లు చచ్చిపోతే మాకు సంబంధం లేదు. ఎవరు ముస్లింలు క్రిస్టియన్ అంట? ఒక పెద్ద పుస్తకం అంబేద్కర్ ఏం చెప్పినారంటే ఈ దేశంలో ఉన్న ముస్లింలు క్రిస్టియన్లు అందరూ కూడా ఈ దేశంలో ఉన్న మన రక్త బంధువులే, మనందరినీ మనం కాపాడుకోవాలని చెప్పిన అంబేద్కర్. మన రక్త బంధువులు విడిపోయినప్పుడు ఒక మతంతో కులంతో మొన్నటి దళితులు ముస్లింలు, నిన్నటి దళితులు క్రిస్టియన్లు, నేటి దళితులు మనం వీళ్ళందరినీ చాలా కన్స్ట్రక్టివ్గా చాలా నిర్మాణాత్మకంగా వాళ్ళు దాడులు చేసుకుంటూ పోతారు. వాళ్ళ ధర్మం అది, వాళ్ళ ధర్మమే నక్సలైట్ పేరులో ఒకరిని, ఆదివాసుల పేరులో ఒకరిని, అమరాకుల పేరులో ఒకరిని, మైనారిటీ పేరులో ఒకరిని, క్రిస్టియన్ పేరులో ఒకరిని కంటిన్యూస్గా వాళ్ళు దాడులు అట్లా ఉంటాయి. కానీ నీ ధర్మం ఏంటిది? కాన్సెప్ట్ చెప్పి బాబీ మసీద్ అయినప్పుడు కాన్సెప్ట్ చెప్పి ఈ ఇంతలో ఆగదు హింస. ఎందుకు ఆగదు హింస అంటే ప్రపంచం మొత్తం జరుగుతున్నటువంటి అన్యాయానికి ముస్లిం అనే గురించి చూపించకపోతే ఏ అన్యాయం జరిగినా ఏ దోపిడీ జరిగినా ముస్లిం అనే గురించి చూపించాలనేది జూయిష్కు ఆర్యన్కు జరుగుతున్నటువంటి పెద్ద స్ట్రగుల్. ఒక ఇండియానే కాదు, ప్రపంచం మొత్తం జరుగుతున్నటువంటి ఒక పెద్ద స్ట్రగుల్. ఆర్యన్కు జూయిష్కు జరుగుతున్నటువంటి స్ట్రగుల్లో జూయిష్ అనేటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో ఏ నష్టం జరిగినా, ఏ దోపిడీ జరిగినా, ఏ బాంబు పేలుడు జరిగినా, ఎక్కడ ఏ అన్యాయం జరిగినా దానికి కారణం ముస్లిం అని మనం చెప్పాలి అని భారతదేశం నాకు ఎవరో చెప్పింది. కొంచెం ఈ వీడియో అట్లా. ఫెయిర్ మీడియాకు స్వాగతం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి. ప్రతి అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము.